విశేషం. ఆ కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా ఏం చెప్పుకున్నాం? మనము సంకల్పాన్ని చెప్పుకున్నాము. సంకల్పము అంటే ఏదైనా కార్యం మొదలు పెట్టుకోవాలంటే సంకల్ప బలం అనేది చాలా ముఖ్యమైనది. ఒక రోజంతా స్కూల్ ప్రేయర్కు లేట్ తర్వాత వెళ్తే హాజరు పడకపోతే ఆ స్కూల్కి ఆ రోజంతా వెళ్ళి వృధానే, ఎందుకంటే ఆ రోజు హాజరు పడనట్టే మనం. కాబట్టి ఇక్కడ కూడా ఫలానా సంకల్పం అనేది చాలా ముఖ్యమైనది అన్నట్టు. అలా ఫలానా గోత్రికులము, ఫలానా వంశీయులము, మా యొక్క నామధేయము, ఇలా గ్రామాభివృద్ధ్యర్థం, ఆలయాభివృద్ధ్యర్థం, లోక కళ్యాణార్థం మేము ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుతున్నాము. మన కోసం కాదు. రక్షాబంధన ముహూర్త సుముహూర్త స్నాన కంకణాలు ఇచ్చేసాయి. వీళ్ళకి పెద్ద మనుషులు కంకణం కట్టుకోవడానికి ఇటు రావాలి. కొంచెం అటు జరగండి, దగ్గరికి జరగండి. అక్కడ వీళ్ళకి పెద్ద మనుషులకు కట్టండి. రక్షాబంధన ముహూర్త సుముహూర్త స్నాన కంకణాలు ఇచ్చేసాయి. వీళ్ళకి పెద్ద మనుషులు కంకణం కట్టుకోవడానికి ఇటు రావాలి. కొంచెం అటు జరగండి, దగ్గరికి జరగండి. అక్కడ వీళ్ళకి పెద్ద మనుషులకు కట్టండి. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ ఇత్యావాక్య అక్షతధరాయ విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధన ప్రచోదయాత్ భూదేవ్యై నమః భూదేవీమావాహయామి ఓం మహాదేవ్యై విద్మహే శ్రీ భూసఖ్యై ధీమహి మేధాసో అర్చనా అండపత్రగా ఉదపూర్ణ విష్ణర్చన అర్చత ప్రార్చత. మరి కాళ్ళు కలిగిన ఉంగరం పెట్టాలా వద్దా? మన పెళ్లిలో అయితే ఉంగరం పెడతామా? మాసమో అర్ధ మాసమో ఏంటనో. మరి తులం ఎంతుంది ఇప్పుడు? 90,000. కానీ అక్కడ మనం వేయడానికి అధికారం ఉందా? లేదు. మనకు మధ్యలో అర్చకుడు ఉన్నారు. అర్చకస్య సాక్షాత్ హరి అన్నారు. కాబట్టి మధ్యలో ఏకాశాన్ని నడుతుంది బంగారం. కాబట్టి భగవంతుడు కూడా ఒక్కసారి గట్టిగా గోవింద జంజాన్ని వేస్తారు. అదే ఆశ్రమాది కార్యోగ్యత సిద్ధ్యత్వం కోసం. అంటే వివాహ సమయంలో శిరసా గృహంతో శతమానం భవతి యదాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి విశ్వక్సేన ఫల ప్రసాద సిద్ధి ద్వారా సకల కార్య దిగ్విజేత సిద్ధిరస్తు. విశ్వక్సేన భగవానికి కళ్యాణోత్సవంలో భాగంగా వార్షిక సప్తానిక బ్రహ్మోత్సవాలలో 3వ రోజు మనకు అంగరంగ వైభవోపేతంగా శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా మంచి మాధ్యాహ్నిక సమయము అభిజిత్ లగ్న సుముహూర్తంలో స్వామి యొక్క కళ్యాణం. ఓం మంగళం గౌధరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తినోజాయ సార్వభౌమాయ మంగళం భగవానికి అనేన ఆచరిత పూజైన భగవాన్ ధర్మాత్మక విశ్వక్సేన సుప్రీదాసు ప్రదన్న ప్రదాభవంతో. అట్లాగే కంకణాలు కట్టేది కదా. ఇటు కార్యక్రమం ఉత్తరేషు భగన్మన్యవత్యమస్తు సాక్షాత్సంతి దేవాః శోభనార్థే క్షేమాయ గుణః గమనాయ చ విశ్వక్సేన ప్రసాదం భగవత్పాదమూలే సమర్ప్య స్వయం శిరసి.
మాది ఇందల్వాయి మండల్ మల్లాపూర్ గ్రామం. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరపడం జరిగింది. ప్రతి ఒక్కరు చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇదే ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు భక్తులు రావడం జరిగింది. మరి అన్నసత్రం కూడా జరపడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ నమః. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలము మన మల్లాపూర్ గ్రామంలో వేంచేసినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించుకుంటున్నటువంటి సప్తాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. మొన్న పుణ్యాహవాచన, అంకురారోపణ, రక్షాబంధనం, ఋత్వీకరణం, ఉత్సంగ్రహణం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా నిన్న ఉదయము ధ్వజారోహణము, సాయంత్రము దేవతాహ్వానము, భైరీ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అదేవిధంగా ఈరోజు 3వ రోజు సందర్భంగా అంగరంగ వైభవపేతంగా శ్రీవారి కళ్యాణోత్సవము కన్నుల పండుగగా జరిగింది. గ్రామ భక్తులే కాకుండా నలుమూల గ్రామాల నుండి అందరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో వీక్షించి అందరూ కూడా తిలకించారు. ఇక్కడ మనకు మళ్ళీ రేపు సాయంత్రము గరుడ సేవా కార్యక్రమము, తర్వాత రథోత్సవము, చక్రతీర్థము, నాగవెల్లి కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఇట్టి కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.
తీర్థండి ఉండాల్సిన అక్కడ ఆరతిని తీర్థ ప్రసాదాలు గుడి దగ్గర తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. గిన్నెల్ని ఆ లోపల తీసుకెళ్ళాలి. కొంచెం ఏదో దీనే ఉంటుంది టమాటా చట్నీ నీళ్ళు చెప్పాలా మా అన్నది మంచిది బాగా కష్టపడు వంకాయ తెలిసేనా అయితే తీయాలే మడాలి మరి అవునే నరసన్నది వెళ్తే తీయాల్సిందే మనల్ని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవ కార్యక్రమంగా ఒక భాగం ఈరోజు కళ్యాణం వచ్చింది. చాలా వైభవంగా జరిగింది. ఊరి పెద్దలు చాలా శ్రద్ధతో భక్తితో అందరూ కలిసి సమూహంగా వచ్చి కళ్యాణోత్సవాన్ని బాగా జరిపించి చాలా ప్రసన్నంగా జరిగింది. దానికి మేము గ్రామ పెద్దలకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. మాది ఇందల్వాయి మండల్ మల్లాపూర్ గ్రామం. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరపడం జరిగింది. ప్రతి ఒక్కరు చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇదే
ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు భక్తులు రావడం జరిగింది. మరి అన్నసత్రం కూడా జరపడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ నమః. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలము మన మల్లాపూర్ గ్రామంలో వేంచేసినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించుకుంటున్నటువంటి సప్తాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. మొన్న పుణ్యాహవాచన, అంకురారోపణ, రక్షాబంధనం, ఋత్వీకరణం, సంగ్రహణం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా నిన్న ఉదయము ధ్వజారోహణము, సాయంత్రము దేవతాహ్వానము, భైరీ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అదేవిధంగా ఈరోజు 3వ రోజు సందర్భంగా అంగరంగ వైభవపేతంగా శ్రీవారి కళ్యాణోత్సవము కన్నుల పండుగగా జరిగింది. గ్రామ భక్తులే కాకుండా నలుమూల గ్రామాల నుండి అందరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో వీక్షించి అందరూ కూడా తిలకించారు. ఇక్కడ మనకు మళ్ళీ రేపు సాయంత్రము గరుడ సేవా కార్యక్రమము, తర్వాత రథోత్సవము, చక్రతీర్థము, నాగవెల్లి కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఇట్టి కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. కన్యాదాతలు చేస్తారా? ఏముంది ఏది
మాంగళ్యానికి నమస్కరించుకోండి. అందరూ కూడా ఎప్పటికీ కూడా ఇలాగే నిండు ముత్తైదుతనంతో ఉండి మంగళహారతి పట్టేటువంటి అధికార యోగ్యత మీ అందరికీ కూడా ప్రసాదించాలని, మీ కూతురికి మంచి వివాహ బలము, దాంపత్య బలము, సంతాన బలము మల్లాపూర్లో ఎప్పటికీ కూడా ఇలాగే ఆడవాళ్ళకు సౌభాగ్యాన్ని మన ఇద్దరు అమ్మవార్లు ఇద్దరు కూడా మీకు ప్రసాదించాలని కోరుకుంటూ మాంగళ్య ధారణలోకి వెళ్ళిపోదాం. గట్టిగా చెప్పండి అందరూ కూడా. అత్యంతానుకూల్యతాఫలసిద్ధస్తు మాంగళ్యం తంతునానేన ఆర్య రక్షణ హేతునా కంఠే రత్నామనువగే కంఠే వరదాంశతం. ఒక దేశంలో తలంబరాలు తీసుకోండి, ఆ పండ్లన్నలో పోసేసి స్వామి ఓం శ్రీయోమేఘామసమృద్ధదా చతుర్థీం తూష్ణీం అసరోమేఘామసమృద్ధదా. అలా తిరిగిన తలంబ్రాల గట్టిగా చెప్పండి, గట్టి కొట్టాలి. చెప్పండి చెప్పండి సాకారంగా ఆశీర్వాదం చేయాలా చేస్తున్నారా? గట్టిగా చెప్పండి చెప్పండి గట్టిగా సరే. అందరూ కూడా ఒక్కసారి చెప్పండి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషు జనిత్వ కేనాపి భాగ్య విశేషణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రకృతి ఏతత్ క్షణపర్యంతం కృతానాం నవ విధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సత్యః అపనోద్వార శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీ వెంకటేశ్వర స్వామినః కన్యా దానం అహం కరిష్యే. గట్టి మీద కన్యాంకనక సంపన్నాంకనగాభరణేంద్రాం దాస్యాం విష్ణవే దుఃఖం బ్రహ్మాలో కలిగి కన్యాదాతలు మాత్రమే ఇద్దరికి ఏదో ఒక దక్షిణ శ్రీర్మే ఫలితో లక్ష్మీర్మే నశరు మదకం మాగోడి మాద సత్యమజీమయి పశూనాగో రూపమన్నస్య పై శ్రీశ్రేరాజ్య లక్ష్మీ యాదవే రామావ ఆద్రాగ్రణీ లక్ష్మీ యాదవే రామావ గోవిందా విష్ణుమత్యేమగే కరుణాలక్ష్మీ ప్రచోదయాద్ అనయాధ్యానావాహనాదు షోడశోపచారపూజయా మాంగళ్య దేవతా సుప్రీతా పొందుతాము. ఇప్పుడు కన్యాదానంలోకి వెళ్ళిపోదాం. తథానంద వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాభిమానస్య మహాజలోకమధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకరవే అవ్యక్త ప్రబలిమాదాంకార ఆకాశవాయువన్య పృథివ్యావరై సప్తాభిరావృతే కన్యాదాతలకు కొద్దిగా ముందర అవి తీసేసుకోండి. వస్తారు ఆ పేషెంట్ పట్టుకొని వస్తారు, నీళ్ళు వదరాలు మీరు అందరూ అన్ని పుస్తకమాటలు ఇచ్చిన వాళ్ళు. తథానంద వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాభిమానస్య సామాన్లు తీసేయండి. తథానంద వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాభిమానస్య మహాజలోకమధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకరవే అవ్యక్త ప్రకృతి మహాదాంగార ఆకాశవాయువన్య జలపృథివ్యావరణి సప్తాభిరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ కర్ణమండలే ఆధార శక్తి శ్రీవరాహ పూర్వాంగైరావదాత్యష్టలింగజో ప్రతిష్ఠితస్య అత్తల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమైన భూలోక భూరలోక సౌరలోక అరలోక జనోలోక తపోలోక దత్యాదిలోక తగానామధో భాగే దానము చేశాము. కన్య అంటే ఎవరు? వివాహం కాని వాళ్ళని ఏమంటాము?
కన్య అంటాం. కాబట్టి అమ్మను మనము దానం చేసేసాము. ఎవరి చేతిలో పెట్టాము? మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి అల్లుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చేతిలో మనము పెట్టేశాము. లావణ్య గోత్రం నుంచి ఒక అమ్మని, సౌభాగ్య గోత్రం నుండి ఇంకొక అమ్మని ఇద్దరు తీసుకెళ్ళి ఎక్కడ అచ్యుత గోత్రం వాళ్ళ ఇంట్లో మనం అప్పచెప్పేశాం. మన వంశం నుండి వాళ్ళ వంశానికి కన్యను ఒక్కసారి నీళ్లు పోసి మనం వదిలేసామంటే మనది కాదు అని అర్థం. మనకు అక్కడ ఆమె చెప్పినట్టు ఆడబిడ్డ ఈడబిడ్డ కాదు. అట్లా వచ్చి పోయేటట్టుగా వచ్చి కడప కడిగి దీపం ముట్టించి గృహప్రవేశం అయితే పెళ్లిళ్ళు అయితే వచ్చి మగ అయిపోయిందా? బాగా పెట్టాలి రావాలి మారా మార్చి బాగా ఉన్నదా? లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం గమనీయ కోమలకరై ఆర్ధాక్షతారూపణం కన్యాధాన పురధరం సురగుర విప్రానుష్యానుగ్రహం బాహో కంకణ బంధనం దయగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహసుమయే ధ్యేయాధితా మంగళం. సావధాన సావధాన శుభలక్ష్మీ సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. వేదవ్యాసపరాశోషుణ మహాముని ప్రహ్లాదముత్థాంగరో విశ్వక్సేన ముహూర్త సుముహూర్తస్తు. ఒక్కసారి రెండు చేతులు ఎత్తి అప్ప ఒకసారి అడుగు ఏ6 అడుగు గోవిందా గోవిందా. ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యారీరాన్నవారాయణ వేసి నమస్కరించుకోండి అందరూ కూడా. అయ్యో మేము నేలేం కదా అంటే నడవాలి. ఫోన్ పే గూగుల్ పే కూడా ఉంది. ఖచ్చితంగా అందరు వేసుడే. కన్యాదాన ఫలం వద్ద కన్యా స్కానర్ మన డాక్టర్ సీసామేట. నువ్వు సైన్స్ ప్రకారం పోకు, ఇట్లాకు నాకు శాస్త్ర ప్రకారం లాగి నువ్వు సైన్స్ కరెక్ట్. అట్లా కన్యాదాన ఫలం మనం సమర్పించుకున్నాము. స్వామి వస్తున్నాడు. దక్షిణ మామ నువ్వు రాజధానికి పటాపట ఉడకకే గరుడ సేవ లెక్క కొద్దిగా మెల్లవో పల్లె వెళ్ళిపోయినట్టు 4 రూపాయలు ఎక్కువ పడతాయి కదా. మరి రేపు నువ్వు ఉడికామనుకో అవి వచ్చే 10 ఆయన రావు, వచ్చే 10 ఆ 10 ఆయన రావు. కొద్దిగా నా ఒరిగిన దానికన్నా కొద్దిగా వేల కట్టుండి. అత మాంగళ్యం విందేయం రామశ్వంపురయానహం అశ్వపూర్వామృతమత్యామస్తినాథ ప్రబోధిని శ్రీయం దేవీం వక్వయే శ్రీర్మాదేవీ దుర్గాం తాంసో స్మిరామిరణ్య ప్రాణాయాం ఆద్రాంజలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామివ వక్వయే శ్రియో చంద్రాం ప్రభాసాం యశదాజ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టావతారాం తాం పద్మనేమీం శరణమాం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యదాన్వామ్నే ఆదిత్యవర్ణే తపదోధిజాతో వనస్పతిస్తవృక్షోగ విల్వః తస్య ఫలాంతపదానంత మాయాంతరాయాశ్చ భాగ్యా లక్ష్మీ.
అక్కడ కొట్టాలు వచ్చినా సరే ఎందుకు వచ్చినామని నూకేయడమే తప్ప మనము సపోర్ట్ ఇచ్చినామా సంసారాలన్నీ కూడా చెదురైపోతాయి. కాబట్టి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా, ఏదున్నా నీకు అక్కడనే, ఏదున్నా సరే మెటీరియల్ నువ్వు అక్కడికి ఇచ్చేసినావు. నువ్వు అక్కడికి ఎప్పుడైతే కన్యను నీళ్లు పోసి దానం చేసేసినామంటే లక్ష్మీనారాయణ రామో యాదవనాయకో బలసక శ్రీకృష్ణ కల్క్యాహ్వయః లోకానాం పరిపాలనాయ జనితో దేవో జగద్రక్షకః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః పుర్యాత్ సదా మంగళం రావధాన సుమూర్తే రావధాన సువర్గే రావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సత్యష్టాదీర్ఘాశ్రాణం గురుదైవత్యానాం సమస్త జగదాధార మహామండోక కూర్మయజ్ఞవరాహయేన పృథివీనాం సమస్త మంగళాలంకృతస్య గోవింద అప్పు తీసేయి గట్టిగా నిలబడతాయి, లేకపోతే రచ్చబండ రోజు రావాలి. ఆ టొక్కలు ఈ టొక్కలను కూర్చోబెట్టుకొని రచ్చబండ రోజు చెప్పినట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ అమ్మను కన్యాదానం సమర్పించాం, అందరి దగ్గరికి వెళ్ళండి. ఆ కన్యాదాన వేషం తీసుకెళ్ళండి. ఏదో కుంతల గిరాట సూరసేన దింకర గుండ మత్స్యభద్ర పార్శ్వ ఘాద్య శ్రీ
భక్తులు చూపించాడు ఒకసారి అగ్నిర్నపాదుభూతిగా నక్షత్రం దేవమింద్రియో ఇరవాసాన్ని లక్షణం అటు పక్క కింద పెట్టేసేది ఇక్కడ ఎక్కడ పరదల దగ్గర పెట్టి వెనకాల కొన్నాడు మనం కవర్ల పాడగల దగ్గరికి రండి. అక్కడ విగ్రహాలు ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం. ఓం శ్రీకాంతాయ కళ్యాణ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాయ పురోగమై సకృదాయ మంగళం. గోవింద చెప్పండి అందరూ కూడా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ. ఆగమానం మీద పడుతున్న కూడా ఎవరి బియ్యం వర్షక్రమంలో వచ్చి వెళ్ళాలి. క్యాన్ తెప్పి లేకపోతే ఒక బిస్కెట్ వాటర్ బాటిల్ అయినా తెప్పి. నారాయణ నారాయణ శ్రీహరి అంటే వాళ్ళ సినిమా. దయచేసి గ్రామ భక్తులతో అర్చకులతో అందరితో ఆ యొక్క మాల మార్పిడి నృత్యాన్ని మనం అంగరంగ వైభవంగా జరుపుకున్నాము.
पौत्री काश्यपजन्म संकल्प पुत्री चतुर्वेद यागाध्यायिनी श्री महालक्ष्मी स्वरूपिणी भूदेवी नाम्नी इमां कन्यां कटिमें साम्राज्यं भोज्यं साराज्यं वैराज्यं पारमेश्वरं राज्यं महाराज्य माधिपत्यमयो यशस्करं बलवन्तो स्वयंपने वराजाभिर्गोवा संगेन नागाशुभेन रामं सुमङ्गलं सदनो दीर्घमायुः माता रुद्राणां दुविदासो नागस्वदादित्यानां नाभिः प्रणवोचन्यदिशे जना यमागमानागा मम जन्मदिष्टा विवदोदगन्त्रुणान्यतो గట్టి మేడం ఓం సృజదా ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాము భగవంతుడి కోసం చేసేదాన్ని లోక కళ్యాణార్థము అంటాం ఆ లోక కళ్యాణార్థం అనే సంకల్పాన్ని మనం చెప్పుకొని ముందుగా విశ్వక్సేనారాధన చేసుకున్నాం ఏం చేసుకున్నాం విశ్వక్సేనుడు అంటే ఎవరు మరి సేన అధిపతి విశ్వక్సేన అధిపతి సేనాధిపతి అన్నట్టు ఒక రాజ్యానికి సేనాధిపతి మరి రాజ్యంలో రాజెవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆ యొక్క రాజ్యానికి రాజు రాణులు ఇద్దరు అలా సేనాధిపతిని మనము ఆరాధించుకున్నామట ఆయన టికెట్ లేని ఎక్కడికి అక్కడ దాకా వెళ్ళలేము ముందుగా ఒక సీఎంని కలవాలంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ సెక్యూరిటీ నుంచి పిఏ వరకు కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే అలా అలా వెళ్తూ నడుపుకుంటూ సీఎం దాకా ఎట్లా వెళ్తామో అలా ఇక్కడ కూడా వాళ్ళ యొక్క అనుగ్రహం అక్కడ దాకా వెళ్ళాలి అంటే వారి యొక్క పూజా కార్యక్రమాలు వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా మనకు ఉండాలిగా ముందుగా మన శైవాగమం ప్రకారం గణపతి పూజ ఎలాగైతే చేసుకుంటామో ముందు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఇక్కడ పాంచరాత్రాగమం ప్రకారము మనం విశ్వక్సేనుల యొక్క ఆరాధన చేసుకున్నాము ఆయన యొక్క అనుగ్రహం మనకు వచ్చేసింది కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా కూర్చున్నారు వారిద్దరికి కూడా ధ్యాన ఆవాహనాదులు జరుగుతాయి అందరం కూడా పుత్రాయ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కన్యార్థిదేవరాయ వృణీత్తో అహోదాస్యామీతి ప్రతివచనం చతుర్వేద జాగాధ్యాయిని క్షీరాన్నోజన్మ పుత్రి చతుర్వేద జాగాధ్యాయిని సౌభాగ్య విశుంభ త్రయార్జేయ ప్రవరాన్విత రత్నాగర్జన్మ పౌత్రి చతుర్వేద జాగాధ్యాయిని సౌభాగ్య విశుంభ త్రయార్జేయ ప్రవరాన్విత సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీదేవి నామ్నీం కన్యాం భూదాతారంగప్రాప్రోదే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు వసుంధర స్థిరధర త్రయాలయ కట్టుకునేదే కంకణం ఈ ఆలయం బయటికి వెళ్ళి ఆ కంకణం అయితే ఎప్పుడైతే మనం విడిచి వేస్తామో అప్పుడే ఆ శౌచం అనేది మనకు అంటుకుంటుందట ఆ కంకణం అందుకోసం అధికార యోగ్యత సిద్ధ్యర్థం కోసము రక్షాబంధనాన్ని చేసుకోవాలట ఇప్పుడు ముందుగా స్వామికి అమ్మవారి ఇద్దరికి కూడా ఆ యొక్క రక్షాబంధనాన్ని సమర్పించుకుంటున్నారు అందరూ కూడా వీక్షించి నమస్కరించుకోండి లక్ష్మీ వెంకటరమణ గోవింద కంకణాలు చూపించు అన్ని చూపించు సార్ లక్ష్మీ వెంకటరమణ గోవింద గట్టి మేళం చెప్పండి కూడా గట్టి కొట్టాలా అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు చేయించాలి కాబట్టి మనం కూడా చేయవచ్చు ఎట్లా చేయవచ్చు కళ్ళతోటి మనము ఏదైనా చేయవచ్చు దుబాయ్ కూడా పోయి రావచ్చు ఖర్చు లేని పని కదా అట్లా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మనం కూడా చేస్తున్నట్టుగా చూస్తూ ఉండాలట కాబట్టి ఇక్కడ ఆ యొక్క రెండవ యజ్ఞోపవీత ధారణ మనందరం కూడా నమస్కరించుకున్న తర్వాత స్వామికి సమర్పిస్తారు గోవిందా ఓం గట్టమేళం యజ్ఞోపవీతం పప్పు
పప్పులో ఉప్పు తక్కువ అయితే ఏమైతుంది ఆవాహన చేసుకొని కళ్యాణోత్సవం జరుగుతుందని ఆవుని మనకు సంప్రదాయంగా ఆవుని స్వేచ్ఛగా వదిలేయాలట. అందుకని ఆ పోగని మనము ఆవుగా భావించి స్వేచ్ఛగా వదిలేయడం జరిగింది. మధ్య యవనికాం నిధాయ లోకాచార క్రమేణ మంగళాష్టకాని పఠేత్ తదేవ లగ్నం సుదినం తదేవ మరణాలేతే. ప్రవదే అనంతవేదయాగాధ్యాయే అచ్యుతవర బ్రహ్మణే ఆదినారాయణాయ అచ్యుతగోత్రోద్భవాయ పరవ్యూహ వివాంతర్యామి అక్షావతార స్వరూపిణే హరే పరబ్రహ్మ జన్మనో నత్రే వ్యూహే ప్రత్యుమ్న జన్మన నీలాదేవ్యై నమః ఇత్యావాక్య భూనీలాధమేత వెంకటేశ్వర స్వామినే నమః. కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా స్వామికి అందరూ కూడా రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. ముందుగా అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తారు. అర్ఘ్యపాద్యాల తర్వాత అర్చక సమక్షంలో ముందుగా స్వామికి కౌతుక అధికారం కోసము ఏదైనా కార్యాన్ని మనం తలపెట్టుకున్నప్పుడట రక్షాబంధనాన్ని చేయాలట. రక్షాబంధనాన్ని చేసిన తర్వాతనే ఆ అధికారం కోసము మనము కంకణాన్ని ఎందుకోసం కట్టుకోవాలి? ఒక సంకల్ప బద్ధుడై ఉండాలి. కాబట్టి సంకల్పం కోసం మనము అక్కడనే కూర్చున్నాడు, కంకణం కట్టుకొని కూర్చున్నాడు, జరుగుతలేడు అని అంటాం కదా. అలా కంకణాన్ని కట్టుకొని ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మధుబర్గో మధుబర్గో మధుబర్గ ప్రతిభన. ఒక ప్లేట్ కానీ బేషన్ కానీ సిద్ధం చేసుకోండి, లేకపోతే తీసుకోండి. వస్త్రాలు అని అన్నదానం నుంచి ఒక 2 బేషన్లు చెప్పా కానీ మళ్ళీ ఇచ్చేస్తాం. అన్నదానం టైం 2 బేషన్లు ఇస్తే మాకు ఇక్కడ అవసరం పడుతుంది. వస్త్రాలు అని స్వామికి మనము సమర్పించుకుంటాము. ఆ యొక్క మధుకర్క వస్త్రాలు స్వామి పాదాల దగ్గర పెట్టేసేయండి. గోవిందా చెప్పండి ఒకసారి. ఓం గట్టి మేడం అందుకని నాకు ఎదురు ఉండాలి. నా వర్షం అంటే